పరికరాల ఉత్పత్తిలో డిఆర్డీఓ ఎనలేని కృషి చేస్తోందని సంస్థాధిపతి వికే సారస్వత్ అన్నారు. రోజురోజుకు నిధుల సమస్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన పరిశోధన అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. రక్షణ రంగంలో విశేష కృషి చేస్తూ పద్మ అవార్డులు పొందిన వికే సారస్వత్, అవినాష్ చంద్రలను బొలినేని కృష్ణయ్య చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్లో ఘనంగా సత్కరించింది. మనకు తిండి నీరు ఎంత ముఖ్యమో రక్షణ కూడా అంతే అవసరమని డిఆర్డీఓ డైరెక్టర్ జనరల్ ప్రధాని రక్షణ సలహాదారు వికే సారస్వత్ అన్నారు. దేశ రక్షణలో ఆయుధాలు కీలక పాత్ర పోషిస్తాయన్న ఆయన రక్షణ శాఖ బడ్జెట్ ఏటా 5 నుంచి 6% కోత విధించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఫలితంగా దేశ ఆయుధ సంపత్తి పెంచుకునేందుకు జరిగే పరిశోధనలు కుంటుపడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎన్నో రకాల ఆయుధాల్ని డిఆర్డీఓ తయారు చేసిందన్న సారస్వత్ పరిశోధనా రంగానికి నిధులు పెంచితే మరింత సమర్థంగా పనిచేసే అవకాశం ఉంటుందని సూచించారు. If you look at DRDO's budget today is only about 5.5%, which is continuously decreasing over the last 5 years. I certainly feel we need to make more investment if we have to maintain the growth of R&D in the future. My solution to that is the investment has to come in the private sector. If we have to have the private sector holding hands and making investment in research and development, I think we will be able to overcome this problem of our requirement of more funds for the future. దేశంలో ప్రజలు భయం లేకుండా జీవించడంలో రక్షణ రంగం కీలక పాత్ర పోషిస్తోందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. అటువంటి రంగం అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని సత్కరించడం మనల్ని మనం సత్కరించుకోవటమే అని అన్నారు. దురదృష్టవశాత్తు రక్షణ రంగానికి ఈ ఏడాది బడ్జెట్లో 10% కోత విధించడం దారుణమన్న ఆయన ఈ విషయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకోవాలని సూచించారు. రక్షణ రంగ శాస్త్రవేత్తలకు పద్మ పురస్కారాలు అందజేయడం వల్ల యువతలో వారి పట్ల మరింత గౌరవభావం పెరుగుతుందని చెప్పారు. ప్రజల యొక్క రక్షణ కోసం అని చెప్పని తమకు లభించే అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని సాహసోపకరణ యొక్క అధ్యయనం చేసి చక్కని ప్రగతి సాధించిన ఇద్దరిని భారత ప్రభుత్వం పద్మ అవార్డులతో గుర్తించడం, వారిని అభినందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో నిజంగా చాలా ముదాహం. అందుకే నేను కృష్ణయ్య గారిని వారి సోదరులందరినీ కూడా మరొకమారు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజలు సుఖంగా ఉండేందుకు సరిహద్దులో సైనికులు ఎంతగా కృషి చేస్తున్నారు, వారికి దీటుగా రక్షణ రంగ శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి పురంధేశ్వరి కొనియాడారు. వారిని ఘనంగా సత్కరించడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు డిఆర్డీఓ శాస్త్రవేత్తలు, నగరానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.